వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. ఈ నెల 4వ తేదీన పార్టీ కార్యకర్తలతో సమావేశమై ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీని మరింత పటిష్టం చేస్తామని తెలియజేశారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రొక్లైనర్తో అర్ధాంతరంగా కూల్చివేశారని మండిపడ్డారు. చాలా చోట్ల ఘర్షణలు జరిగాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధిస్తున్నారని అన్నారు. దాడులకి గురై నష్టపోయిన కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పారు. మాజీ మంత్రివర్యులు నాగార్జున గారిని నియమించడం జరిగింది. నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము పని ప్రారంభించబోతూ ఉన్నాం. దీనికి తోడుగా పల్నాడు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు, కోర్స్ అవే జిల్లాలు, వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఇందాకేదో కార్యక్రమం 4వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం. మరింత వేగంగా మరింత పటిష్టంగా వెళ్లేందుకు కార్యకర్తలందరినీ ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి పెద్దలు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దల హైకమాండ్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు. దాన్ని మేము పదవీ స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం. 2 పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళ్తున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళా పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.